సార్ ఇంక మేము ఉర్వకొండలో చూసినట్టయితే దాని చుట్టుపక్కల కూడా సర్వే చేయడం అనేది జరిగింది సార్ మీ పైన. దాదాపుగా మీరు ఇచ్చిన హామీలు ఇంకొక 5 నుంచి 10% కూడా అంటే కంప్లీట్ చేయలేరు అని చెప్పేసి జనాలు అన్నారు. అండ్ ఇక్కడ సమస్యలు కూడా ఒక 10 సమస్యల వరకు నాకు వినిపించినాయి సార్. మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదంటే ఏం చెప్తారు? ఆ ప్రధాన సమస్యలు అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? మేము చెప్పాలి. బేసిక్గా వాళ్ళకి ప్రజలు అడిగినా అడగకపోయినా నా సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. ఓకే. ఒక పల్లెలకు అడుగు పెడితే ఏ సందులో ఏ డ్రింకింగ్ వాటర్ ఉంది, ఏ సందులో డ్రైనేజ్ ఇష్యూ ఉంది, ఏ సందులో సిమెంట్ రోడ్డు రావాలి ఏంటి అనే అంత డీటెయిల్డ్ మెమరీ నాకు ఇవాళ ఉంది. నేను మా లీడర్స్తో కూర్చుంటే కూడా రూట్ ఎట్లా పోవాలో కూడా నేను ఇక్కడ కూర్చుంటే ఎవరు ఏ ఇంటి మీదుగా వెళ్ళాలి అంత డీటెయిల్గా ఉంటుంది. సో ఇక్కడ హామీలు నెరవేర్చడం కాదు, చెప్పిన హామీల కన్నా ఎక్కువ చేసాం. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. ఓకే. నా మీద ఎక్స్పెక్టేషన్ వాళ్ళకు ఉన్న ప్రతి సమస్యని ఈయన అనుకుంటే అయిపోతుంది. సో వాళ్ళకి ఒకటే పదం, మా వాళ్ళకి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈయన అనుకుంటే అయిపోతుంది. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. ఎందుకు అనంటే మనం అన్ని చేసి చూపించాం కాబట్టి. ఎట్లాంటిదంటే ఉరవకొండ డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ భయంకరంగా ఉండేది. దాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వాటర్ వచ్చేటట్టు పెట్టాం. ఇవాళ వస్తే మళ్ళీ ఎల్లుండి కొన్ని రోజులు ఎవ్రీ డే ఇచ్చాము. సివియారిటీని బట్టి మినిమైజ్ చేయడానికి ఎవ్రీ ఆల్టర్నేటివ్. అప్పుడు మా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో గుంటకల్లో కానీ బయట ప్రాంతాల్లో 4 రోజులు 5 రోజులు 6 రోజులకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు. అందరూ ఉరవకొండని ఎగ్జాంపుల్ తీసుకునేవాళ్ళు. నల్లరేగడి భూముల్లో ఆయన 10 రోజులకి వారం రోజులకి వచ్చే దగ్గర ఆల్టర్నేటివ్ దగ్గర తీసుకెళ్ళాడు అని. ఇవాళ పరిస్థితి మళ్ళీ వారం రోజులకు తీసుకొచ్చారు. 10 సంవత్సరాల క్రితం నేను వేసినటువంటి పైప్ లైన్లు. ఓకే. ఉరవకొండ డ్రింకింగ్ వాటర్ కోసం 3 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఒకటి ఎప్పుడో వెంకటరావు గారు కడితే తర్వాత మేము నిర్మించాం 3వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. అది కూడా సరిపోదని చెప్పేసి పెన్నాహగుండం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సపరేట్ పైప్ లైన్ ఉరవకొండకి వేసాం. ఇవాళ అదే లేకపోతే కనీసం ఈ మాత్రం వారం రోజులకు ఒకసారి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. థర్డ్ ఆల్టర్నేటివ్ కూడా రెడీ చేసాం మనం. ఏంటి, అదే పిఏబిఆర్ నుంచి ఉదిరిపుకొండకు తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకి ఉదిరిపుకొండకు వాటర్ పంపింగ్ అవుతుంది, మిగిలిన ప్రాంతాలకు పోతుంది. ఆ ఉరవకొండ పైప్ లైన్ మాత్రం 5 ఏళ్ళైనా కంప్లీట్ చేయలేకపోయారు. అసమర్థుడు కాదా? దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం పక్కన పెట్టేయండి, ఆయనకి వెళ్ళి చెప్పాల్సింది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కదా. వీళ్ళు రాజకీయ అవసరాల కోసం నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వండి, ఈ పని ఇవ్వండి అని అడగడానికి సరిపోదు తప్ప మా ఉరవకొండకి ఇది చేయండి అని అడిగింది ఎక్కడ? చేస్తే నువ్వు అడగలేదా? నువ్వు అడిగితే ఆయన చేయలేదా? ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు ఎమ్మెల్యే హోదాలో మీరు ఎప్పుడు అడగలేదా? బ్రహ్మాండంగా నేను రాసిన లెటర్లే తీసి చూపించగలుగుతాను వీళ్ళకి. ఈ గవర్నమెంట్ మొద్దు నిద్ర, మనం అడిగితే చేయకూడదు అనేటువంటి ఒక పంత. ఓకే. ఇవాళ థర్డ్ ఆల్టర్నేటివ్ అంటే 10 ఏళ్ళు ముందు ఆలోచించి మేము చేసాం, 10 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఓకే. ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఆల్టర్నేటివ్ వేసి ఇప్పుడు 5 years బ్యాక్ మనం చేసాం ఎగ్జాక్ట్లీ. ఈ పాటికి ఇంప్లిమెంటేషన్ వచ్చింటే ఉరవకొండ కంటిన్యూ అయ్యేది, ఎవ్రీ డే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. ఓకే. ఆ పైప్ లైన్ చేయలేకపోయారు. చిన్న పైప్ లైన్ ఆల్రెడీ డ్యామ్ నుంచి ఉదిరిపుకొండ కొండ మీదకి వాటర్ పంప్ అవుతున్నాయి, అక్కడి నుంచి కూడేరుకు పోతుంది, అది 50%. మిగిలిన 50% వాటర్ మనం ఉరవకొండకు రావాలి. ఈ పైప్ లైన్ వేసుకోలేకపోతున్నారు. ఓకే. మేజర్ డిఫికల్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసాం, జస్ట్ పైప్ లైన్ వేయటం. ఇవాళ 30,000 మంది జనాభా ఉన్న టౌన్ అల్లాడిపోతుంది. దాంతోపాటు పల్లెలకు రావాల్సిన వాటర్ అంతా కట్ అయిపోతుంది. సో డ్రింకింగ్ వాటర్ సమస్య తీవ్రంగా చేశారు. ఇంకా సాగునీరు అసలు ఒక్క పని చేయలేదు. ఇంకా వీళ్ళు ప్రధానమైన ప్రజలకు లైట్లు. నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో ఇక్కడ మనం ఎల్ఈడి లైట్లు ఆ రోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రవేశపెడితే ఎంటైర్ ఉరవకొండలో వేస్తే అదే ఎల్ఈడి లైట్లు తప్ప అడిషనల్గా ఎక్స్పాన్షన్ ఒక్క సింగిల్ లైట్ వేయలేదు. లేకపోతే అది కూడా దిక్కులేదు. మామూలు బల్బులు వేస్తే ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఎల్ఈడి వేసాం కాబట్టి కనీసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి కాబట్టి ఇప్పటిదాకా ఇంకా లైట్ నిలబడ్డాయి. ఏంటి మీరు ప్రజలకు చేసింది? రోడ్లు ఇల్లు ఇచ్చాం, బిల్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చామంటే అవన్నీ ఎవడున్నా ఇస్తాడు అక్కడ. నువ్వేం చేశావు ఇక్కడ? సార్ రోడ్ల వ్యవస్థ కూడా చాలా ఘోరంగా ఉంది సార్. ఇక ఊహించుకోండి, మీరే చెప్తున్నారు కదా రోడ్ల పరిస్థితి ఇవాళ ఎంత దయనీయంగా ఉందంటే, అనంతపూర్ నుంచి బళ్ళారికి సింగిల్ రోడ్డు ఉండేది, దాన్ని నేను డబుల్ రోడ్ చేశాను. ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ తీసుకుని వచ్చి డబుల్ రోడ్ని స్ట్రెంగ్తనింగ్ చేశాం. దాని తర్వాత నేషనల్ హైవేకి మార్చాను. ఈ నియోజకవర్గంలో 3 నేషనల్ హైవేలు పోయేటట్టు చేశాం. ఓకే. ఆ చివర గుంటకల్ నుంచి గుత్తి, గుంటకల్, బళ్ళారి ఒకటి,
అనంతపూర్ ఉరవకొండ బళ్ళారి ఒకటి, అనంతపూర్ కళ్యాణదుర్గ్ బళ్ళారి 3 ఈ నియోజకవర్గం చుట్టూ నేషనల్ హైవేలు. మరి నేషనల్ హైవే చేస్తే నేను ఒక్కడిని తిరుగుతాను. అందరు తిరుగుతారు. వెంకయ్యనాయుడు గారు చెప్తారు కదా, డాక్టర్ వస్తాడు, యాక్టర్ వస్తాడు, ట్రాక్టర్ వస్తుంది, డెవలప్మెంట్ అనేది పల్లెలకు వస్తుంది, ఓకే, టైంకి టీచర్ వస్తాడు ఊర్లోకి, నీకు ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. ఉరవకొండలో డబుల్ లైన్ చేసాం రోడ్ని టౌన్లో. అంటే హాస్పిటల్ అండి ఇంతెందుకు, ప్రజలకి మౌలికమైంది కదా, బేసిక్ థింగ్ కదా. ప్రతి ఒక్కడు ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి పోలేడు కదా. ఇప్పటికీ ఇంకా పాత బిల్డింగ్ ఉంది ఉరవకొండ, మా కొత్త హాస్పిటల్ చూడండి. ఓకే, ఓ బీజేపీ రాష్ట్ర నాయకుడు వాళ్ళ పార్టీ పర్యటనకు ఉరవకొండ మీద వచ్చాడు. బిల్డింగ్ చూసి ఫోన్ చేశాడు ఆయన నంబర్తో. ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో మేజర్ గ్రామ పంచాయతీలో ఇంత బ్యూటిఫుల్ హాస్పిటల్ ఏంటయ్యా. ఆయన ఉండే సిటీ నేను చెప్పదలుచుకోవాలి, మెట్రో, ఓకే, విశాఖపట్నం. సార్ అసలు ఏంటి ఇంత మారుమూల దాంట్లో ఇంత బ్యూటిఫుల్ హాస్పిటల్ ఎట్లా కట్టారు మీరు? ఈరోజు మందులు ఇవ్వలేనటువంటి పరిస్థితికి డాక్టర్లు వెంటబడి పోస్టింగ్ చేసుకున్నాం. మేము అసలు ఒక మోడల్ క్రియేట్ చేసాం. అంటే హాస్పిటల్ బిల్డింగ్ ఎట్లుండాలి అనేటువంటిది అప్పటిదాకా రొటీన్గా పోతూ ఉంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కూర్చోబెట్టి, టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ని కూర్చోబెట్టి వర్క్ ఫ్లో ఎట్లుండాలి, పేషెంట్ అనేవాడు ఎమర్జెన్సీ వస్తే అతను ఎట్లా వెళ్ళాలి, ఫస్ట్ ఫ్లోర్లో ఎక్స్రే, సెకండ్ ఫ్లోర్లో బ్లడ్ ఫ్లో, నో, అతను దిగిన దగ్గర నుంచి ఎట్లా ప్రాసెసింగ్ వెళ్ళాలి మొత్తం డాక్టర్లు చెప్పి ఇంజనీర్లు డిసైడ్ చేస్తే ఫస్ట్ మోడల్ హాస్పిటల్ ఇన్ ది స్టేట్. ఈ ఎమర్జెన్సీ రూమ్ సపరేటు, డెలివరీకి వస్తుంటారు ఆడపిల్లలు, డెలివరీకి వచ్చిన వాళ్ళ కళ్ళ ముందు ఇవన్నీ కనపడకూడదు, మానసికంగా ఆందోళన చెందుతారు. అసలు వాళ్ళ సపరేట్ ఎంట్రీ పెట్టేశాం. ఓకే, తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నటువంటి వాళ్ళకి డెలివరీకి అంటే ఒక మోడల్ క్రియేట్ చేసామన్నమాట. మా డెలివరీ హాస్పిటల్ అయితే మేము చేసిన ప్లానింగ్ ఇవాళ హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా తయారు చేసాం. ఇంప్లిమెంటేషన్ అంటే ప్రజలకు ఆ ఫీల్ రావాలి, మేము ఎస్ ఆ హాస్పిటల్ ద బెస్ట్. ఇప్పుడు అనంతపూర్లో ఆర్డిటి హాస్పిటల్ అని ఉందండి, ఓ ఎన్జిఓ నడుపుతున్నారు. నాలాంటి వాడు కూడా నేను ఆర్డిటి హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాను కరోనా వచ్చినప్పుడు. ఓకే, ఎందుకు? సర్వీస్ బాగా చేస్తారు, ఆ ఇమేజ్ క్రియేట్ చేయాలని చేస్తే ఇవాళ ఎక్కడికి తీసుకొచ్చారు?